రేవంత్ రెడ్డి రిటర్న్ వస్తున్నాడు 23 తారీఖు. అసలు ఆయన షెడ్యూల్ ఎప్పుడంటే 20 నుంచి 30 తారీఖు వరకు ఈ నెల. లండన్లో అక్బరుద్దీన్ కూతురు పెళ్లికి హాజరైంది, అది అయిపోయింది. తర్వాత ఏదో ఫుట్బాల్ కూడా పోయినరని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అర్ధాంతరంగా ముగిసింది ఆయనది పర్యటన. వాస్తవంగా అమెరికా పోవాలి, అమెరికాకు విదేశాంగ శాఖ నుంచి పర్మిషన్ రాలేదని చెప్తా ఉన్నారు. వార్తలు కూడా వచ్చినాయి కదా, కేంద్రం పర్మిషన్ వేయలేదు, అందుకే రిటర్న్ వస్తున్నాడు. కానీ ఏం జరుగుతుందేమో తెలంగాణ రాష్ట్రంలో కానీ మొత్తం అతలాకుతలం అయిపోయినాయి రాజకీయాలు. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్, అధికార కాంగ్రెస్లో ఎక్కువైపోయినాయి. అసలు ఇంత క్రైసిస్ కాంగ్రెస్లో గతంలో మరి ఉండొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ లేకపోతే అంతకు ముందుకు రాజశేఖర రెడ్డి పాలించిండు. ఆ రాజశేఖర రెడ్డి టైం నుంచి చూసుకుంటే అసలు ఇంత క్రైసిస్ లేదు. అసలు ఈ పరిస్థితి ఏంది, ఎంత భయంకరంగా ఉందంటే అసలు ప్రభుత్వం ఉంటుందా కూలుతుందా అనే ప్రశ్న లేవనెత్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను అదే రాసిన బోర్డు మీద, మళ్ళీ తెరపైకి గ్రూపులు అంట. అసలు ఈ గ్రూపులు ఏంది, ఆ మధ్యకాలంలో ఓ 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటారని ఆ మధ్యకాలంలో వచ్చింది, దాదాపు ఒక 1 ఇయర్ కూడా కాలేదనుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి ఆయన ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలు, ఉమ్మడి మామనారు ఉన్నారంట, నల్గొండ వాళ్ళు ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. ఫామ్ హౌస్లో మీటింగ్ అయినట్ట. మళ్ళీ ఇంకోటి తెరపైకి వస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డి మీకు తెలుసు, ఆయన చాలా రోజుల నుంచి, ఇప్పుడు కాదు దాదాపు ఆయన 2 ఇయర్స్ నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై వేస్తున్నాడు, అటాక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు కొండ సుస్మిత లేదా కొండ సురేఖ వీళ్ళు తోడైనట్లు కనిపిస్తుంది. ఆయన కూడా రహస్యంగా ఏదో మీటింగ్ పెట్టిన వార్తలు వస్తున్నాయి, కొన్ని మాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. అసలు రాజశేఖర రెడ్డి ఆ టైంలో లేకపోతే బీఆర్ఎస్ టైంలో ఇంత రాజకీయంగా అధికారంలో ఉండి కూడా ఈ స్థాయిలో గ్రూపులు కట్టడం, ఏకంగా ముఖ్యమంత్రినే తీవ్ర స్థాయిలో విమర్శించడం, ఎమ్మెల్యేలు మంత్రులు అనేది అసలు చాలా తక్కువ చరిత్ర. అప్పుడెప్పుడో ఉండొచ్చు, 99, 2000 ఆ ప్రాంతంలో ఎప్పుడైనా ఉండొచ్చాం. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పాలించిండు కదా అప్పుడు, ఎన్టీఆర్ తర్వాత, ఆ టైంలో ఉండొచ్చాం. కానీ ఈ రాజశేఖర రెడ్డి ఆ టైం నుంచి తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డిదే ఉంది. ఇప్పుడు కారణం ఏం చెప్తున్నారు అంటే యుఎస్ పర్యటనకు ఎవరికి అనుమతి లేదు. అయితే ఇంకోటి ఏంటంటే అధికారులు పోతున్నారంట, అందరు పోతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు అంత రిటర్న్ వస్తున్నాడు? విదేశాంగ కూడా స్పందించింది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, అది కూడా ఉంది, వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే మరి ఇది ఎంతవరకు నిజం నమ్మాలనో తెలియదు. వాళ్ళు ఏమంటారంటే సీఎంలకే కాదు ఎవరికి ఇతర ప్రముఖుల టూర్లకు అనుమతి లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ప్రతిపాదిత కార్యక్రమం సదరు వ్యక్తి పదవికి పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలంట. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు పోతున్నాడో ఆయనకే తెలుస్తలేదా? అసలు విదేశాంగ శాఖ దగ్గర నేను ఎందుకు పోతున్నా అనేది కూడా చెప్పాలంటే అనిపిస్తుంది. మరిగా ఈ వార్త చూస్తే వాళ్ళు చెప్పేది అదే, సదరు వ్యక్తి పదవికి పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలంట. అంటే అది లేనట్లే కనిపిస్తూ ఉంటుంది. మరి దేనికి పోతున్నాడు? అయితే ఇప్పుడు అక్బరుద్దీన్ వాళ్ళ కూతురికి ఫ్యామిలీతో పోయిండని చెప్తా ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి సతీమనే పోయినరా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లుడు బిడ్డ మనవడు కూడా పోయినరా, అది కూడా తెలియాలి. వాస్తవంగా కూడా తెలియదు. కానీ ఏదేమైనా మధ్యంతరంగా ముగించుకొని వస్తాం. 23 తారీఖు ల్యాండ్ అవుతున్నాడు. మరి ఇక బీజేపీ ఏమన్నా వెనక ఏమైనా నడిపిస్తూ ఉందా, లేకపోతే ఒకవేళ కేంద్రం అనుకోండి, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏఐసిసి చాలా సీరియస్గా ఉందంట. అసలు ఏం నడుస్తుంది, ఎక్కడ పోతుంది? రేవంత్ రెడ్డి నువ్వు అర్జెంటుగా రా అని చెప్పిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ కేంద్రమే సీరియస్ అయ్యి రా అంటే కొంత బాగుండదు కదా. అందుకే బీజేపీ నుంచే ఏమైనా నడిపిస్తున్నారా, విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదు, అట్లా తిప్పుకొస్తున్నారా ఏందో తెలియదు. కానీ చాలా ఘోరంగా ఉంది. ఎప్పుడు ఈ స్థాయిలో లేవు రాజు. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా ధీమాగా ఉన్నారు. వాళ్ళదే ఉంది 5 ఏళ్ళు తప్ప మళ్ళీ వచ్చేదే లేదని ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే వాళ్ళకు కూడా ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమెరికాకు నడుస్తూనే ఉన్నాయి కదా ప్రయాణాలు, అధికారులు పోతా ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే న్యూస్, గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికాలోనే ఉన్నాడంట. అంటే ఇప్పుడు వార్త ఏంటంటే సదరు పోయే వ్యక్తి ఎందుకు పోతున్నాడో చెప్పాలి వాస్తవంగా. మరి అది చెప్పలేదా? దానికి సంబంధించిన ఏమైనా పత్రాలు సమర్పించలేదా? మరి ఆయన ఏమైనా పర్సనల్ పని మీద పోతున్నాడా? ఏదో పెట్టుబడులు అని చెప్తా ఉన్నాడు, ఏదో పెట్టుబడుల వాళ్ళతో మాట్లాడాలని మరి దానికి సంబంధించిన చెప్పాలి కదా. అదే ఎందుకు చెప్పలేదు? ఆయన చెప్పినా కూడా కేంద్రం సీరియస్ ఉంది, చేయి దాటిపోయే ప్రమాదం ఉంది, తర్వాత ప్రతిపక్షాలు దీన్ని ఆ విధంగా చేసుకునే అవకాశం ఉంది, ప్రభుత్వం కూలే అవకాశం ఉంది, ఏదో మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి, నువ్వు అర్జెంటుగా రా, ఏం పోతావు అని రమ్మనరా? ఏం జరుగుతుందో అసలు
ఆ రేవంత్ రెడ్డి 20 తారీఖు నుంచి 30 వరకు ఉంది ఆయన షెడ్యూల్. రేవంత్ రెడ్డి షెడ్యూల్ అంటే కూడా రేపు ఇవాళ బయలుదేరుతున్నాడు అంటే నిన్న షెడ్యూల్ కాదు కదా. ఓ నెల 15-20 రోజుల క్రితం నుంచే షెడ్యూల్ ఖరారు అవుతుంది, పలానా రోజు నుంచి పలానా ఈ టైంలో పోతాడని. మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా బీజేపీ కొంత దగ్గర ఓన్ చేసుకుంటుంది. ఆ మధ్యలో నరేంద్ర మోడీ కూడా మాట్లాడింది కదా, మాతో కలిసి పనిచేయి, మాతో ఉండు, ఆ స్థాయిలో మాట్లాడాడు కదా ఏదో తెలంగాణకు వచ్చినప్పుడు కూడా. అందుకే ప్రత్యేకమైన అభిమానం కూడా ఉందేమో మరి బీజేపీ వాళ్ళకు. మరి అందుకే రేవంత్ రెడ్డి చెప్తే బీజేపీ అట్లా విదేశాంగ శాఖ అట్లా చెప్పిందా, ఈ చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ రాజకీయం అయితే అసలు ఎట్లా అంటే మన సుడిగాలి తిరుగుతుంది చూడు, అట్లా తిరుగుతుంది. కొండ సుస్మిత వ్యాఖ్యలు చేయడం, ఈయన ప్రతి సభలకు ఈయన అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడో అర్థం కాదు. ఆ ఎలక్షన్లు ఇప్పుడున్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నాయి. అప్పటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కేంద్రం చెప్తా ఉంది. ఇప్పటి నుంచే ఈయననే మీ అభ్యర్థి మళ్ళీ ఓట్లేసి గెలిపించాలని చెప్తారు. ఆ నుంచి పంచాయతీ మొదలవుతుంది. అది అసలు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిండు కదా, అసలు ఎవరు చెప్పనిక లేదు, ఎవరు చెప్పినా కూడా ఫైనల్ కాదు, అదొక సెంట్రల్ కమిటీ ఉంటుంది, వాళ్ళు చెప్తేనే అవుతుంది. ఎవరు చెప్పినా అంటే రేవంత్ రెడ్డి మాట కూడా విలువలేదు. రేవంత్ రెడ్డి అసలు లెక్కనే చేస్తలేరు ఎవరు. అంటే రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన నచ్చుతలేదా కాంగ్రెస్ వాళ్ళకి? ఈ తిరుగుబాటు దేనికోసం? ఇప్పుడు మనం చాలా కోణాలు ఆలోచన చేయాలి. ఇప్పుడు పరకాలలో టికెట్ రేవూరికి మళ్ళీ ప్రకటించిండు అనేదే దాని మీదనే విమర్శలు కాదు. కొండా సురేఖను అసలు ముందర వడనిస్తలేరు అనేది కూడా చర్చ వస్తుంది. ఆయన మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే చర్చ వస్తుంది, గతంలో వచ్చింది, ఇప్పుడు కూడా వస్తూ ఉంది. ఈ తిరుగుబాటుకు రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు మంత్రుల శాఖలు ఉంటే ఆ శాఖలకు సంబంధించి నిధులే రావట్లేదంట, కనీసం రివ్యూ చేయడానికి అవకాశాలు చక్కగా ఉండలేవంట, అధికారులు కూడా స్పందిస్తలేరంట, సహకరిస్తలేరంట. మాకు ఏమనంటే ఏదో పైనుంచి ఇంకా మీకు తెలుసు కదా మేడం అర్థం చేసుకోండి అని అట్లా కూడా చెప్తున్నారంట. ఇన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఆయన ఏంది ప్రతి దగ్గర ఎక్కడ పోయినా సభ పెడుతున్నాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మొన్న సంగారెడ్డికి పోయిండు, ఈయన పోటీ చేయని అంటున్నాడు, ఈయన ఇంట్లో కట్టేయండి, ఎట్లా పోటీ చేయడం నేను చూస్తా, రాహుల్ గాంధీ చెప్తే ఈయన విన్నాడా? రాహుల్ గాంధీ చేతుల్లో ఉండే టికెట్ అని ఈయన ఆడ చెప్తాడు, ఇంకేడ పోయి ఇంకేనో చెప్తాడు. ప్రతిసారి ఇదే పంచాయతీ అవుతుంది. అంటే ఇంత పరిస్థితిని ఇంకోటి మీరు గమనించరా, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా తొంగి చూస్తూ ఉంది, ఒక కన్నేసి పెట్టింది. వాళ్ళకి ఏమవుతుంది, అసంతృప్తులను లాక్కునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళు అదే టైం, అందుకే వాళ్ళు పెద్దగా స్పందిస్తలేరు. ఇప్పుడు ఏంది వార్త అంటే మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవరో మంత్రి ఫామ్ హౌస్లో అనంట, మనకి ఏ మంత్రో మనకు తెలియదు కానీ మంత్రి ఫామ్ హౌస్లో రహస్యంగా మీటింగ్ జరిగిందట. తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా ఆశలు వదులుకున్నాడు, ఇంకా నాకు మంత్రి పదవి వస్తుంది, నేను హోంమంత్రిని అయితే లేకపోతే ఇంకేదో శాఖ నాకు ఇప్పుడు ఇచ్చినా కూడా తీసుకోడంట. ఆయన ఇచ్చినా కూడా తీసుకోడంట. అందుకే కొండ సురేఖ కూడా ఆయనకు తోడైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి మా వరకు. అయితే మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని వస్తున్నాడు అంటే ఏదో జరుగుతుంది, చేయి దాటిపోయింది. ఇప్పుడు ఏఐసిసి దగ్గరికి చిన్నారెడ్డి వర్గం మొత్తం పోయింది, చిన్నారెడ్డి వాళ్ళ అనుచరులను వేసుకొని పోయింది మొత్తం. నేను నా టికెట్ రావడానికి నేను రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చినా, అది నిరూపణ చేయాలా లేకపోతే ఆయన సస్పెండ్ అయినా చేయాలని ఆయన పోయింది, ఢిల్లీకి పోయాడు. అది ఇది పంచాయతీలు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పరిపాలన ఏమో కానీ ఇదే పంచాయతీ ఉంది. నేను అదే అంటున్నా, అసలు ఎట్లుందంటే ఆయన ఏదో మేకపోతూ గంభీరంగా ఉన్నాడు, సభలు పెట్టి నేను అది ఇది 2034 వరకు కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అని చెప్తున్నాడు. మేకపోతూ గంభీరం తప్ప ఏం లేదు, ఆడ పౌరుషం ఏం లేదు. ఇక ఈయనే తెలుస్తుంది పౌరుషం అంతా. అరే ఇన్ని కొట్లాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన దక్షత, రేవంత్ రెడ్డి యొక్క మాటలకు చేతలకు అసలు పొంతనే లేదు. రాజగోపాల్ రెడ్డి అన్నాడు కదా, మనవనుడు ఏంది, ఆయన మాటలు తక్కువ వేసి పని చేయాలి, ఇది బంద్ చేసుకోవాలని చెప్పిండు. ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్కడ తిరుగుబాటు చేసేది తెలియదు. ఇది ఎక్కువ ఎట్లుంటుంది అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంటుంది ఈ తిరుగుబాట్లు, మన దగ్గర చాలా తక్కువ. గతంలో చరిత్ర ఉంటే ఉండొచ్చు, అక్కడ ఒకటో రెండో, కానీ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి టైంలో వచ్చేటట్లు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది ఇప్పుడు మాకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి పాలమూరు డిస్టిక్లో ఆయన ఏదో ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నారంట. ఇప్పుడు ఈరోజు గాంధీ భవన్లో మన అసెంబ్లీలో వీళ్ళకు కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయం ఉంటుంది కదా, 15 మందో 16 మంది ఎమ్మెల్సీలు వాళ్ళంతా కలిసి పెట్టిండ్రు. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి వర్గం అదే అనుకోవాలన్నా, రేపటి నాడు వారు కూడా తిరగబడరని ఏముంది అంటే రేవంత్ రెడ్డి పరిపాలన యొక్క మార్పులు చేసుకోవాల్సిన అంశం అయితే నాకు స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి పొయ్యేదాన్ని గోక్కుంటున్నాడు అనవసరంగా.
ఇప్పుడు ఆయన సభలు పెడతాడు, సభలు పెట్టినప్పుడు నేను ఇది చేస్తున్నా, ఈ పరిపాలన చేస్తున్నా, ఈ పథకాలు ఇస్తున్నా, కేసీఆర్ చేసిన దానికంటే ఆయన ఇయ్యడమే కాదు నేను కొత్తవి తెచ్చినా చూడని చెప్పుకుంటే అయిపోతుంది. కానీ ఇప్పుడే టికెట్లు ఆయన అనౌన్స్ చేస్తున్నాడు, ఇదేందో విచిత్రం. ఎందుకు ఈయన ఫైనల్ ఏమన్నా? అసలు ఈయన ముఖ్యమంత్రి పదవి ఉంటుందో ఉండదో అది తెలియదు. అసలు రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చిందనుకో ముఖ్యమంత్రి ఆయననే అనౌన్స్ చేస్తారనేది ఏం తెలియదు కదా. సీల్డ్ కవర్ ఇదంతా, ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ రాయాలి, ఈడ ఓపెన్ చేయాలి. ఈడ ఓపెన్ చేస్తే ఎవరిది ఉంటుందో తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఉంటుందో తెలియదు, లేకపోతే బట్టిది ఉంటుందో తెలియదు, ఇంకెవరిదో ఉంటుందో శ్రీధర్ బాబుది ఉంటుందో తెలియదు కదా. ఈయన కాన్ఫిడెన్స్గా చెప్తా ఉన్నాడు. అంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈయనకు బెడిసి కొడుతుంది. కానీ అర్ధాంతరంగా వస్తున్న ఈ సందర్భంలో ఏదో జరుగుతుంది. ఎప్పుడు చూడలే ఇట్లాంటి రాజకీయాలు. ముఖ్యంగా కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది, అతి స్వేచ్ఛ ఉంటుంది, ఏదో మాట్లాడతారు, సంతాయించుకుంటారు, లోపల ఏదో అంతా అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి టైంలో, ఈయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ స్థాయిలో మాత్రం ఎప్పుడు లేవు. ఇక చరిత్రలో ఏమో అవి ఎప్పుడో ఇక మేము ముట్టనే లేదేమో మరి ఇంక అప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంతా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మాత్రం కాంగ్రెస్లోకే నచ్చట్లేదు, ఇది స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉన్నాయని మన తెలుగు వెలుగు.